అమర్ బాగీ ఫోటోని చూసుకుంటూ బాగీతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాతోనే కలిసి ఉంటానని చెప్పావు, నన్ను వదిలి వెళ్ళనని చెప్పావు బాగీ. కానీ నాకు తీపిని పంచి చేదుని మిగిల్చి వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ అప్పుడే రాతోడు రావడంతో అమర్ తన చేతిలో ఉన్న ఫోటోని పక్కన పెట్టేస్తాడు. మనోహరి చెంబా వచ్చి చాటుగా వింటూ ఉంటారు. ఏంటి సార్, ఆ పాయసం తినగానే మీరు వెంటనే ఇక్కడికి అలా వచ్చేశారు? ఆ పాయసం తినగానే మీకు మిస్సమ్మనే గుర్తుకు వచ్చింది కదా, అచ్చం మిస్సమ్మ చేసినట్లు ఉంది సార్. నేను వెంటనే ఆశ్రమానికి వెళ్ళి ఆ పాయసం చేసింది ఆవిడ ఎవరో కనుక్కొని వస్తాను సార్. నాకెందుకో బుజ్జమ్మ వాళ్ళ అమ్మే మిస్సమ్మ అని అనిపిస్తుంది, కాబట్టి వెంటనే కనిపెట్టి వస్తాను సార్ అని రాతోడంటే, నువ్వెక్కడికి వెళ్ళొద్దు రాతోడు, ఎవరిని కనిపెట్టనవసరం లేదు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఎందుకు కనిపెట్టకూడదు సార్, ఒకవేళ ఆవిడే మిస్సమ్మ అయితే అని రాతోడంటే, నాకు ఆ పాయసం నచ్చలేదు అని అమర్ అంటూ ఉంటాడు. సార్, ఎందుకు సార్ మీరు అలా మాట దాటేస్తున్నారు? కారం తింటేనే కళ్ళల్లో నీరు వస్తాయి సార్, పాయసం తింటే కాదు. ఆ పాయసం తింటూ బాధపడడం నేను చూశాను సార్. ఆ కన్నీళ్ళు ఇంకా మీ కళ్ళల్లోనే ఉన్నాయి సార్. ఆ కన్నీళ్ళు మిస్సమ్మ జ్ఞాపకాలు సార్, నాకు చాలా బాగా తెలుసు అని రాతోడంటే, నాకు ఎవరు గుర్తుకు లేరు రాతోడ్, నాకు ఎటువంటి జ్ఞాపకాలు కూడా లేవు, నేను వర్తమానంలోనే బ్రతుకుతున్నాను అని అమర్ అంటే, మిస్సమ్మ మీ గతం కాదు సార్, మీ భవిష్యత్తు అని రాతోడ్ చెప్తాడు. వద్దు రాతోడ్, నువ్వు ఇంకా తన గురించి మాట్లాడకు, రేపు ఉదయాన్నే వచ్చేసాయి అని అమర్ చెప్పడంతో, అలాగే అని రాతోడ్ కూడా బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదంతా వినేసిన మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, చూడు మనోహరి, జాతకాలని అడ్డు పెట్టుకుని బాగీని పంపించేశావు, ఇప్పుడు నీ జాతకం తిరిగిపడిపోతుంది. ఇప్పుడు చూడు అమర్ కన్నీళ్ళు అవి బాగి జ్ఞాపకాలే, పైకి అలా కోపం చూపిస్తున్నా మనసులో బాగి మీద చెప్పలేనంత ప్రేమ ఉంది అని చెంబా చెప్తూ ఉంటుంది. మనోహరి హాల్లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉంటుంది. చూడు, నేను బాగి ఫ్రెండ్ కరుణ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ గవ్వలు వేసి చూశాను, నీ గవ్వ తిరగబడింది అంటే నీ జాతకం అస్సలు బాగోలేదు మనోహరి అని చెంబా అంటే, నేను కూడా బాగి ఫ్రెండ్ కరుణ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత 2 రోజుల్లో అమ్ముకి ఏమీ జరగకపోతే బాగీని అరుంధతిని ఇంటికి రప్పిస్తానని చెప్పాను. కాబట్టి ఈ 2 రోజుల్లో అమ్ముని చావు అంచుల దాకా తీసుకువెళ్ళి బాగీని అరుంధతిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాను అని మనోహరి చెప్తుంది. అబ్బా బాగి, ఎంతసేపే రెడీ చేస్తావు, త్వరగా చేయి అని కరుణ తొందర పెడుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మని అంతలా తొందర పెడుతున్నారు, ఇంకా స్కూల్కి వెళ్ళడానికి చాలా టైం ఉంది కదా అని ఆరు పాప అంటే, చూడు ఇప్పుడు నువ్వు నేరుగా స్కూల్కి వెళ్తలేవు, ముందు అంజు అక్క ఉందే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసి తర్వాత వెళ్తున్నావు అని కరుణ చెప్పడంతో, ఎందుకమ్మా నేను అలా వెళ్ళాలి? ఓహో, నిన్న అంజు అక్క వచ్చి నన్ను తీసుకెళ్ళిందని చెప్పి ఈరోజు నేను అంజు అక్కని తీసుకువెళ్ళాలా అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది. ఈ రోజే కాదు, రోజు ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు ఆ ఇంట్లో స్పెండ్ చేసి వస్తున్నావు అని కరుణ అంటుంది. ఎందుకమ్మా అలా? నేను ఆ ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదని తాతయ్య చెప్పాడు కదా అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే, నీకు ఆ ఇల్లన్నా ఆ ఇంట్లో పిల్లలన్నా అందరూ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే ఇలా చెప్పాను అని బాగి అంటుంది. కానీ నీకు ఇష్టం లేదు కదమ్మా, తాతయ్య చెప్పాడు కదా అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే, చూడు బుజ్జమ్మ, అమ్మనే వెళ్ళమన్న తర్వాత ఇంకెందుకు ఆలస్యం, నాకేదో తెలియక చెప్పానులే అని రాజుగారు అక్కడికి వస్తారు. థ్యాంక్ యూ అమ్మా అని ఆరు పాప ముద్దులు పెడుతూ ఉంటే, ఎందుకు థ్యాంక్స్ అని బాగి అంటుంది. ఎందుకంటే ఆ అక్కలతో అన్నయ్య వాళ్ళతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టమమ్మా అని ఆరు పాప చెప్తూ ఉంటుంది. నిన్ను ఆడుకోనీకి పంపిస్తలేదు పాప, గా మనోహరితో మీ అమ్మ ఆడుకోనీకి పంపిస్తోంది అని కరుణ మనసులో అనుకుంటూ ఉంటుంది. జాగ్రత్త బాబాయ్ గారు అని బాగి చెప్పడంతో, అలాగే రా బుజ్జమ్మ అంటూ పాపని రాజుగారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైతేనేం ఇన్ని రోజులకి నువ్వు ధైర్యంతో పంపిస్తున్నావు అని కరుణ అంటుంది. అవునే, అదంతా ఆ మనోహరి నాటకము కాదో తెలుసుకోవాలి కదా అని బాగి అంటుంది. నువ్వు ఈ పని ముందే చేసి ఉంటే ఈ 5 ఏళ్ళు నష్టపోయేదానివి కాదు కదా, మీ ఆయన చూడు ఇప్పుడు నీ మీద ఎలా గుస్సా అవుతున్నాడో అని కరుణ అంటుంది. అది కాదే, పైగా అమ్ముకి 2 సార్లు ప్రమాదం జరిగింది, నేను ఆలోచించలేకపోయాను. ఒకవేళ ఇదంతా ఆ మనోహరి కుట్ర అని తెలిసిందా, నేను రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాను, ఆ మనోహరిని అస్సలు వదిలిపెట్టాను అని బాగి అంటుంది. చూస్తూ ఉండే గా మనోహరి ఈ పాటికి ఏదో ఒక ప్లాన్ మొదలుపెట్టి ఉంటుంది అని కరుణ అంటుంది. ఇక చెంబా, బట్టల బకెట్ని హాల్లోకి తీసుకురాగానే అంతా రెడీగా ఉన్నావు కదా, నేను లోపలికి వెళ్ళి దాక్కొని మొత్తం చూస్తూ ఉంటాను, నువ్వు ప్లాన్ మొదలు పెట్టేసాయి అని మనోహరి అంటుంది. మనోహరి తన గదిలోకి వెళ్ళి కాస్త డోర్ ఓపెన్ చేసుకొని గమనిస్తూ ఉంటుంది. అమ్మో అమ్మో అని చెంబా కేకులు పెట్టగానే, ఏంటి యాదమ్మా అని అమ్ము అంటుంది. ఈ కాస్త బట్టలు ఆరేస్తావా, నేను వంట చేస్తున్నాను అని చెంబా అంటుంది. నేను రాసుకుంటున్నాను, నువ్వే ఆరేసేయి అని
అమ్ము అంటే, లేదు మీకు లంచ్ బాక్సులు ఇప్పుడే ఇచ్చేయాలి కదా, నాకు టైం సరిపోదు, అందుకే కాస్త నువ్వే ఆరేసేయి అని చెంబ అంటుంది. మనోహరి ఆంటీ ఏమైంది అని అమ్ము అంటుంది. అంటే ఇది మీ బట్టలే, అవి ఆవిడని ఆరేయమనడం బాగుండదు కదా, అందుకే మీకు చెప్తున్నాను అని చెంబ అంటుంది. సరే అలాగే అని అమ్ము తీసుకువెళ్తూ ఉంటుంది. ఏమీ అనుకోకు అని చెంబ అంటే, ఇవి మా బట్టలే కదా, నేనేం ఫీల్ అవ్వనులే అని అమ్ము తీసుకువెళ్తూ ఉంటుంది. సరే నేను వెళ్తున్నాను చెంబ అని మనోహరి అంటే, చూడు మనోహరి, అమ్ము ఇప్పుడు ఎదిగిన పిల్ల, కాస్త తేడా అయిందనుకో పోయేది నీ ప్రాణాలు, ఒకవేళ నువ్వే చంపాలని చూసావని తెలిస్తే ఖచ్చితంగా నీ ప్రాణాలు పోతాయి అని చెంబ చెప్తూ ఉంటే, ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని మనోహరి అంటుంది. జాగ్రత్తలు చెప్తున్నాను అని చెంబ అంటుంది. వీలైతే కాళ్ళు చేతులు విరిగేలా చేస్తాను, నా ప్రాణాలే పోయే పరిస్థితి వస్తే మాత్రం దాని ప్రాణాలు పోతాయని మనోహరి పైకి వెళ్తూ ఉంటుంది. కరుణాబాగి ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటే రాజుగారు పాపం తీసుకొని ఆటోలో వస్తూ ఉంటారు. అప్పుడే అమ్మారు హోంవర్క్ చేసుకుంటున్న పిల్లల దగ్గరికి వచ్చి అమ్ము ఎక్కడా అని అడగడంతో, యాదమ్మ పిలిస్తే వెళ్ళింది డాడ్ అని అంజు చెప్తుంది. అమ్మారు కిందికి వస్తూ ఉండడంతో చెంబ పరుగులు పెడుతూ కిచెన్లోకి వెళ్తుంది. ఇక బట్టలు ఆరేస్తూ ఉంటే వెంటనే మనోహరి వచ్చి అమ్మోని తోయబోతూ ఉంటుంది. అయితే అప్పుడే సరిగ్గా అమ్ము వెనక్కి తిరిగి చూసి, ఆంటీ మీరేంటి ఇక్కడ అని అడగడంతో, నువ్వు బట్టలు ఆరేస్తున్నావని చెంబా చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను అని మనోహరి అంటే, చెంబా ఎవరు అని అమ్ము అంటుంది. అదే యాదమ్మ చెప్పింది, నేను కూడా హెల్ప్ చేస్తాను అని మనోహరి అంటుంది. అవసరం లేదులేండి ఆంటీ, నేను ఆరేస్తాను కదా అని అమ్ము అంటుంది. పర్వాలేదు నేను కూడా హెల్ప్ చేస్తాను అని మనోహరి అంటుంది. అలా ఇద్దరు కలిసి బట్టలు ఆరేస్తూ ఉంటారు. యాదమ్మ అని అమర్ కేకలు పెట్టడంతో, ఏంటి చెప్పండి సార్ అని యాదమ్మ అక్కడికి వస్తుంది. అమ్ము ఎక్కడ అని అడగడంతో, అంటే సార్ అది బట్టలు ఆరేస్తోంది అని చెంబా చెప్తే, చదువుకునే పిల్లలకి పని చెప్పొద్దని నేను నీకెన్నిసార్లు చెప్పాను, అయినా నీకు జీతం ఇస్తున్నది ఎందుకు అంటూ అమర్ కోపంగా అమ్ము కోసం పైకి వస్తూ ఉంటాడు. అమ్ము, అమరేంద్ర పైకి వెళ్తున్నాడు, మనోహరి దొరికిపోతుందేమో అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రాజుగారు ఆరు పాపని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. రావే, నీ ముందే ఈ అమ్ము పైనుండి కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోయాయి అనుకో, అప్పుడు డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఒక డ్రెస్ తీసి అక్కడ ఉన్న సన్స్లైడ్ మీద పడేస్తుంది. ఏమీ తెలియనట్లు అయ్యయ్యో అని అనడంతో, ఏమైందంటీ అని అమ్ము అంటుంది. డ్రెస్ చూడు ఎక్కడ పడిపోయిందో అని మనోహరి తీయబోతూ ఉంటే, మీరు ఆగండి ఆంటీ నేను తీస్తాను అని అమ్ము తీయబోతూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి చేతులతో తోయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే అమ్ము అంటూ పైకి కేకలు పెడుతూ రావడంతో అమ్ము వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. దానికి బదులుగా మనోహరి కింద పడిపోతూ వేలాడుతూ ఉంటుంది. అయ్యో మనోహరి గారు అని కింద నుండి రాజుగారు అరుస్తూ ఉంటే, ఆంటీ అని ఆరు పాప కేకలు పెడుతూ ఉంటుంది. డాడ్ అని అమ్ము కేకలు పెట్టడంతో, ఏమైందమ్ము అంటూ అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి సన్స్లైడ్కి వేలాడుతున్న మనోహరిని కాపాడడానికి చెయ్యి అందిస్తూ ఉంటాడు. మనోహరి చెయ్యి పట్టుకో, మనోహరి గట్టిగా పట్టుకో, అందుకో మనోహరి అని అమర్ చెయ్యి అందిస్తూ ఉంటే మనోహరికి అందకుండా ఉంటుంది. పైనుండి ఇంకా కింద పడిపోతూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.